నమస్తే, వెల్కమ్ టు V10 న్యూస్. మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారం గ్రామంలో గ్రామ సభ నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీటీఓ చిన్నారెడ్డి హాజరయ్యారు. మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు 4 పథకాలు అమలు పరుస్తోంది. ఈ పథకాలను అర్హులైన వారిని సభలో ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఎవరైనా అభ్యంతరాలు ఉంటే తక్షణమే మాకు చెప్పవచ్చని తెలిపారు. రేషన్ కార్డు రాని వారు ఉంటే ఇప్పుడు ఫారం నింపి మీ సెక్రటరీకి ఇస్తే అర్హత ఉంటే తప్పనిసరిగా నూతన కార్డు మంజూరు చేస్తారు. ఇలాగే మిగతా పథకాలు వాటి గురించి కూడా అప్లికేషన్ ఇస్తే మేము పరిశీలన చేసి అర్హత ఉంటే తప్పనిసరిగా మంజూరు చేస్తాం. కార్యక్రమంలో ఆర్ఐజై భారత్ రెడ్డి, జూనియర్ అసిస్టెంట్ భార్గవి, విలేజ్ సెక్రటరీ విజయపాల్ రెడ్డి, అంగన్వాడీ టీచర్లు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. దుర్గం రామలక్ష్మి, నడిగొప్ప నరసమ్మ, పెరుమల్ల సిద్ధమ్మ, కొత్త రమేష్, గుండారం పద్మ, గూని పోచమ్మ, బరందేవి భూదేవి, మొగిలి శ్యామల, ఎర్ర రష్మిత, తీగల. మన తెలంగాణ ప్రభుత్వం జిల్లా కలెక్టర్ గారి ఆదేశంలో సూచనలు అనుసరించి ప్రజాపాలన గ్రామ సభను వడియారంలో నిర్వహించినాము. ఈ గ్రామ సభలో ప్రభుత్వము ముఖ్యంగా 4 పథకాల మీద అర్హత కొరకు ఒక జాబితాను తయారు చేసి గ్రామ సభకు పరిశీలన కోసం పెట్టడం జరిగింది. అది మొట్టమొదటిది ఇందిరమ్మ ఆత్మీయ భరోసా. దీనిలో ఏంటంటే 2023-24 సంవత్సరంలో ఎన్ఆర్ఏ జాబ్ కార్డు కలిగి ఉండి 20 రోజులు పని చేసి అసలు ఒక గుంట కూడా వాళ్ళకు వ్యవసాయ భూమి లేని వాళ్ళకు సంవత్సరానికి 10,000 చొప్పున ఇవ్వడానికని నిర్ణయం తీసుకున్నారు. ఆ అర్హుల జాబితాను తయారు చేయడం కోసం ఈరోజు గ్రామ సభలో చర్చించడం జరిగింది. 83 మందికి ఈ గ్రామంలో పేర్లు రావడం జరిగింది. అందులో కూడా కొంతమందికి భూమి ఉన్నట్టు గ్రామ సభలో తెలియదు కాబట్టి ఆ భూమి ఉన్న వాళ్ళను తీసేసి భూమి లేని వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా న్యూ రేషన్ కార్డుకు సంబంధించి మనకు సమగ్ర కుటుంబ సర్వేలో ఏదైతే దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళ లిస్టు వచ్చింది. లిస్టులో అర్హులైన వారికి పంచాయతీరాజ్ సర్వే చేసి వాళ్ళ జాబితాను కూడా గ్రామ సభలో వినిపించి అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు వచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా పాత కార్డులలో కుటుంబ సభ్యులను చేర్చడానికి కూడా మన మీ సేవ ద్వారా వచ్చిన లిస్టును చదివి వినిపించడం జరిగింది. అదేవిధంగా రైతు భరోసాకు సంబంధించి సంవత్సరానికి ఎకరానికి 12,000 ఇచ్చే పథకంలో ఏదైతే వ్యవసాయ యోగ్యం కాని భూముల వివరాలు గ్రామ సభలో చదివి వినిపించడం జరిగింది. అందరూ గ్రామ సభలో ఆ భూములకు ఏదైతే వ్యవసాయ యోగ్యం కాని భూములు కూడా వారందరూ ఆమోదించారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్ల పథకంలో గతంలో ప్రజాపాలన పెంచుకున్న దరఖాస్తు ఏదైతే మనకు 500 పైసలకు వడియారంలో వచ్చినాయి. ప్రతి ఇంటికి తిరిగి ఆ ఇండ్ల వివరాలు సేకరించి ప్రస్తుతానికి ఏంటంటే పెంకుటిల్లు, గుడిసెలు, తర్వాత మట్టి గోడలు వివరాలు రావడం జరిగింది. తర్వాత అదేవిధంగా ఇళ్ల స్థలాలు లేని వివరాలు కూడా వచ్చినాయి. వాటన్నిటినీ సభ్యులకు వచ్చిన గ్రామస్థాన్ని చదివి వినిపించి మరి ఈ 4 పథకాలలో అర్హత కలిగి ఎవరి పేరైనా రానట్లయితే వారు ఇక్కడ గ్రామ పంచాయతీ సెక్రటరీ గారి దగ్గర దరఖాస్తు ఫారం తీసుకొని ఈరోజు పూర్తి వివరాలతో ఇస్తే మళ్ళీ వీరితో పాటే మంజూరికి మనం పంపిస్తాము. ఈ ప్రక్రియ అనేది నిరంతరంగా కొనసాగుతుంది కాబట్టి ఎవరు కూడా రాలేదని టెన్షన్ పెట్టుకోకుండా అర్హులైన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలి. ఈరోజు గ్రామసభకు రాని వారికి కూడా రేపటి నుంచి మండల కార్యాలయంలో ప్రజాపాలన సేవా కేంద్రం కూడా దరఖాస్తులు ఇవ్వచ్చు. కాబట్టి ఈ విషయము ప్రజలందరూ గమనించాలి. ఏమీ రాలేదని ఫీల్ కావద్దు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను.